వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యేకు త్రుటిలో ప్రమాదం తప్పింది. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి కారుకు ప్రమాదం జరిగింది. ఇక శ్రీధర్ రెడ్డి కాన్వాయ్ ను టిప్పర్ ఢీకొనటం జరిగింది. 6 వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యే ఇందులో ఇక హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పుట్టపర్తి నియోజకవర్గం పుచ్చయ్యగారిపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఇక ఒక ఫంక్షన్ కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్టార్ట్అప్ టైంలో వచ్చినాయి మనకు రాలేదు. నేను దొంగలేను, నాకు బాగా గుర్తుంది, రాలేదు. ఇక చూస్తూ ఉన్నాం కదా, శ్రీధర్ రెడ్డి కాన్వాయ్ ను టిప్పర్ ఢీకొట్టినప్పుడు ఏ విధంగా ఆ వాహనం ధ్వంసమైంది అనేది కూడా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఒకవేళ అదే వాహనంలో గనక పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఉంటే పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ఇక కాకపోతే దీంతో ఎవరికి కూడా అంటే ప్రాణాపాయ స్థితిలోనైతే ఎవరు లేనట్లుగా తెలుస్తుంది. తట్టు కూడా శ్రీధర్ రెడ్డికి త్రుటిలో ఈ ప్రమాదం తప్పడంతోనైతే ఊపిరి పీల్చుకున్నారు ఆయన అనుచరులు కానీ, కార్యకర్తలు కానీ, ఆయన అభిమానులు కానీ. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, ఏ విధంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అన్నటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకుందాం. ఎస్ రసూల్, అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది? పుట్టపర్తి నియోజకవర్గం సంబంధించి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి బొచ్చయ్యగారిపల్లి సమీపంలో ఒక వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తున్నటువంటి సందర్భంగా అతని కాన్వాయ్ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా పుట్టపర్తి ఆ ప్రాంతంలో ఏదో బుచ్చయ్యగారిపల్లి ప్రాంతంలో జరుగుతున్నటువంటి రోడ్డు, అదేవిధంగా కల్వర్టు నిర్మాణ పనులకు సంబంధించినటువంటి అక్కడ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున వాహనాలు, భారీ ఎత్తున దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ను వాటిని తరలించేందుకు అక్కడ భారీ టిప్పర్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటుగా వచ్చినటువంటి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి యొక్క కాన్వాయ్ వాహనాలకు ఒకసారిగా అక్కడ టిప్పర్ ఢీకొట్టింది. ఈ టిప్పర్ ఢీకొట్టడంతో దాదాపుగా వాహనం పూర్తిగా దెబ్బతింది. ఎందుకంటే టిప్పర్ భారీ వాహనం కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ వస్తున్నటువంటి ఆ వాహనానికి భారీగా ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అయితే పలువురు దుద్దుకుంట శ్రీధర్రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్లో ప్రయాణిస్తున్నటువంటి పలువురు ఆ వాహనంలో ఉన్నటువంటి కార్యకర్తలకు గాయాలు తగిలాయి. అయితే ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే సాధారణంగా దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఎక్కడికి వెళ్ళినప్పటికీ తన కనీసం 2-3 వాహనాలలో కాన్వాయ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు బొచ్చయ్యగారిపల్లి సమీపంలో ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో అక్కడ వివాహ కార్యక్రమానికి ఆయన వెళ్ళారు. అయితే వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో టిప్పర్ ఢీకొట్టింది. ఆ టిప్పర్ ఢీకొట్టినటువంటి పరిస్థితి అసలు అందులో ఆ వాహనంలో ఎవరన్నా మిగిలి ఉంటారా లేదా అనేటువంటి విధంగా కనిపించింది. ఎందుకంటే ఆ టిప్పర్ చాలా భారీ వాహనము, అది అందులో చిన్న స్థాయిలో ఢీకొట్టినప్పటికీ పెద్ద ఎత్తున వాహనం అంతా మొత్తం ముద్దులు చేయటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే వాహనానికి ఏదైతే వాళ్ళు ప్రయాణిస్తున్నారో కార్యకర్తలు ఆ కాన్వాయ్లో, శ్రీధర్ రెడ్డి కాన్వాయ్లో ఆ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అయితే కూడా ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ కూడా ఒకసారిగా అమ్మాయి అంటూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడినటువంటి 5 మంది కార్యకర్తలకు దావొచ్చిన స్థానిక పుట్టపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. అయితే ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని లేదని మాత్రం తెలుస్తోంది. రేణుశ్రీ, మరి దీని మీద ఏమైనా కేసు నమోదు చేయడం జరిగిందా ఏంటి, దానికి సంబంధించినటువంటి అప్డేట్? అయితే ఘటన జరిగినటువంటి వెంటనే క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగినటువంటి తీరు సంబంధించినటువంటి సమాచారం పోలీసులు అందుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, అసలు ప్రమాదానికి గల కారణాలన్నింటినీ కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన పైన పుట్టపర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రాసు. ఇక శ్రీధర్ రెడ్డి ఒక కార్యక్రమానికి వెళ్లి వస్తూ ఉండగా కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీధర్ రెడ్డితో పాటు కాన్వాయ్లు ఉంటూ ఉంటాయి. అయితే మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఈ విధంగా కూడా ఒక పెళ్లికి వెళ్లి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక ఫంక్షన్ కి వెళ్లి వస్తూ ఉన్న సమయంలో అటుగా వెళ్తున్నటువంటి టిప్పర్, అక్కడ కూడా ఎక్కువగా టిప్పర్ లారీలు ఎక్కువగా కూడా తిరుగుతూ ఉంటాయి.
ఆ టిప్పర్ లారీ ఢీకొన్నది కాన్వాయ్లో. ఇక దాంట్లో ఉన్నటువంటి వారు ఒక్కసారిగా కూడా షాక్ కి గురయ్యారు. కాకపోతే ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం గానీ తీవ్రమైన గాయాలు గానీ చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.